హాయ్ నమస్తే, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో చూస్తుంది కదా గుణపం కట్టెలు. ఏంటంటే నా దగ్గర కొన్ని మొక్కలు ఏమవుతుందంటే వాటికి సపోర్టింగ్ కర్ర లేక మొత్తం కంప్లీట్గా కిందికి వంగిపోయి విరిగిపోతున్నాయి. వాటికి కంపల్సరీ సపోర్ట్ పెట్టకపోతే ఏమవుతుందంటే ఇక అది చాలా మొక్కలు డ్యామేజ్ అయ్యేటట్టున్నాయి. సపోర్టు పెట్టాలనుకుంటే అందుబాటులో సరైన కట్టెలు లేవు. సరే, ఏదేమైనా వీటిని కొంచెం ఎంతో కొంత సపోర్ట్ ఇస్తే మనకు మంచి కట్టెలు పెట్టేదాకా ఇవి కొంచెం ఉపయోగపడతాయి. లేకపోతే ఏమవుతుందంటే అది కంప్లీట్గా మొక్కలన్నిటి డ్యామేజ్ అవుతాయి. ఇది చూడండి, లిచ్చి చెట్టు. ఇది కంప్లీట్గా దీని వెయిట్ అంతా సైడ్ కొరిగింది. ఇది ఏమవుతుంది అంటే ఒకవేళ ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఒకవేళ గాలి దువారం కనుక ఏమన్నా వర్షాలు ఇట్లా వస్తే ఏమైందంటే ఇరుగుతుంది. ఇట్లా ఈ విధంగా నాకు 2 మొక్కలు కూడా విరిగినాయి ఇంతకుముందు. కాబట్టి మీకు కొంచెం పెద్ద కొంత ఎండాకాలం వెళ్ళేదాకా సపోర్ట్ అనేది కొంచెం ఉంటే తర్వాత మనం మళ్ళీ మన మండలు కూడా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ విధంగా వంగేసరికి ఇది స్ట్రేట్గా ఉన్నాయి, ఇది సైడ్కి ఉన్నాయి. ఎందుకంటే చెట్టు మొత్తం డ్యామేజ్ అవుతుంది. అందుకోసం కొంచెం సపోర్ట్ పెట్టాలి. ఎప్పటి నుండి పెట్టాలనుకుంటున్నా కానీ అందుబాటులో పెట్టలేకపోయినా సరే, ఉంపుగా ఉన్న కట్టెలు ఉన్నా కూడా ఏదైతే చెట్టు అయితే కొంచెం స్ట్రేట్గా పెట్టే ప్రయత్నం చేస్తా. గట్టిగా అయింది ఆల్రెడీ, అటు వంగి గట్టిగా అయింది. ఎంత గట్టిగా ఉన్నది కదా ఇప్పుడు. చాలా గట్టిగా ఉన్నది. వాటర్ లేవురా, వాటర్ ఉంటే ఈ తవటం అనేది పెట్టద్దు. ఎందుకంటే పెడితే ఏమవుతుందంటే ఎయిర్ ఇట్లా ఇప్పుడు ఈ ఎయిర్ ఉన్నదా, ఎయిర్ డ్యామేజ్ అయిందంటే వాటర్ సరిగ్గా లేకపోతే ఖరాబ్ అవుతాయి చెట్టు. జస్ట్ ఇక్కడ వాటర్ చూద్దామన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నా. చెట్టు అనేది బతుకుతుంది. ఇది పరిస్థితి, నా మొక్కల పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నేను డైలీ కనీసం ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా నేను దీన్ని చూసుకుంటా. అట్లా అయితేనే అసలు వాటర్ పడుతున్నాయా లేవు అనేది మనకు తెలుస్తుంది. సరే, సపోర్ట్ పెడదాం. వదిలేసినా కానీ చూడండి, చూడొచ్చు. ఇటు ఉంచిన బాపతే నేను పెట్టేసి కట్టిన. ఈ విధంగా ఉంటే ఒక 4-5 నెలల్లో కొంచెం సెట్ అయిపోతుంది. ఇది లిచ్చి మొక్క. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాదు, ఇది సీడ్తో పెంచిన మొక్కే. ఇది నేను చాలా చిన్న మొక్కను తీసుకొచ్చిన. మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. కంప్లీట్గా నేను ఈ డంబెల్ కట్టి కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టినా. కాకపోతే ఎంత సపోర్ట్ అయినా కూడా కట్టెనాటినంత అయితే ఉండదు. ఓకే, మనకు పెద్ద మొక్కలు అవుతున్నాయి కాబట్టి తర్వాత మనం కంప్లీట్గా మొక్క పెద్దగైన తర్వాత ఇట్లా స్ట్రేట్ చేస్తే మాత్రం విరిగిపోయే అవకాశం ఉంటుంది. కట్టె ఇది మీరు చూస్తారు కదా, ఇది బోగన్విల్లా. ఇది పింక్ ఆరెంజ్ కాంబినేషన్తో ఉంటుంది. ఇది ఏంటంటే కంప్లీట్గా ఇవన్నీ నేను స్టెమ్స్తోనే పెట్టినని చెప్పిన కదా.
దీనికి సపోర్టింగ్ లేకపోయేసరికి మొత్తం అటు ఉరిగిపోయింది. ఇది కొంచెం స్ట్రేట్గా చేసి దీన్ని క్లీన్ చేయాలి. చిన్నగా ఉన్నాయి. ఓకే, మనం ఈ విధంగా కంప్లీట్గా ఇదైతే నాటినాం, కట్ అయితే నాటినాం. ఇది ఎందుకంటే ఇదంతా ఒక 5-6 మొక్కలు తిరిగింది కదా నాయన చెట్టు. సరే ఏదేమున్నా కానీ మనం ఈ విధంగా కట్టుకోవడం వల్ల చెట్లు అనేది కొంచెం స్ట్రేట్గా ఉండే అవకాశం ఉంటాయి. లేదంటే వదిలిపెడితే మనకు ఆకారం అనేది దెబ్బతింటుంది. మనకు చుట్టూ పెట్టుకుంటున్నాం కాబట్టి వీటి వల్ల ఇంకా వేరే చెట్లు కూడా డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి అన్నీ సక్రమంగా పెరగాలంటే కంపల్సరీ వీటికి సపోర్ట్ అనేది ఒక 4 నుండి 5 సంవత్సరాల వరకు కట్టుకునే ప్రయత్నం చేస్తే మనకు ఈ చెట్టు ఈ కాండం అనేది స్ట్రేట్గా నిలబడిందంటే మనకు ఓకే చెట్టు తగ్గినట్టు. పుప్పటి గింజలు నా దగ్గర ఇంతకుముందు ఒక 3 రకాల పుప్పటి గింజలకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. అవి ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా వచ్చినాయి. కాకపోతే ఈ గింజల స్పెషల్ ఏంటంటే ఇవి హైబ్రిడ్ గింజలు. వీటి సైజు మాత్రము కాయలు చాలా పెద్ద సైజు, అంటే కనీసం ఒక 2 నుండి 3 కిలోల వరకు అయితే సైజు. చాలా పెద్దగా ఉన్నాయి సైజు. అది నేను సిటీకి పోయినప్పుడు అక్కడ 2-3 కాయలు ఖరాబ్ అయినాయి వాస్తవానికి. ఇప్పుడు అడిగిన ఆ కాయలు ఏంటంటే దానిలో గింజలు అవపడుతున్నాయి. కొన్నిట్లలో ఏంటంటే మనకు సీడ్లెస్ ఉంటాయి. సీడ్లెస్ ఉంటే మనకు గింజ లేకపోతే కాయలు మనం కొనుకొచ్చినా కూడా వేస్ట్ అది. ఎందుకంటే నాకు ఆల్రెడీ పుప్పటి చెట్లు ఉన్నాయి, తినడానికి అయితే నాకు కాయలు ఉన్నాయి కాబట్టి నాకు సీడ్ కోసం కాబట్టి అక్కడ కొంచెం ఖరాబ్ అయి ఉన్నది. అది దాని సీడ్ అవపడ్డది కాబట్టి నాకు కొంచెం డ్యామేజ్ అయి ఉంటే అవి నేను ఒక 2 కాయలు తీసుకొని వచ్చిన. ఉట్టేనే ఫ్రీగానే వేసి ఇచ్చిండు కవర్లో. తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనం మామూలుగా నేను కట్ చేసి ఆ గింజలు అనేది తీయడం జరిగింది. 4 కాయలు తీసుకొస్తే దానిలో ఒకటే కాయకు గింజలు అనేది ఎక్కువ ఉన్నాయి, ఇంకొక కాయకు కొన్ని ఉన్నాయి, ఇంకా 2 కాయలకు అసలు సీడ లేదు. సరే ఏదేమైనా ఇవి పోద్దాం, ఇవి మామూలుగా అలికినట్టు చేద్దాం. చెట్టుకు నీళ్ళు పడేటట్టు చేసినాం కదా, కొంచెం చాలా మెత్తగా ఉన్నది. చూసినట్టయితే ఇది కొబ్బరి మొక్క. ఇక్కడ వాటర్ పడడానికి ఇట్లా చేసిన కదా మనం, మీరు చూడొచ్చు గింజలు. నేను ఇంతకు ముందు కూడా వీటిని నారు ఈ విధంగా పోసినా కానీ చాలా వరకు మొలవలేదు. కొంచెం పొడి మట్టిలో పోస్తే మొలుతుంది. కానీ ఇక్కడనే పోసిన కారణం ఏంటంటే ఇక్కడ కొంచెం అసలు ఈ సమ్మర్ కాబట్టి కొంచెం నీడ ఉంటుంది ఇక్కడ. చూద్దాం ఇవి అంటే కోడి తవ్వకుండా వీటికి ఏదైనా ముళ్ళకం వేసే ప్రయత్నం చేస్తాం. కొంచెం ఇది వేగంపై ఇది వేయకపోతే మాత్రం కోళ్ళు తెల్లర వరకు అస్సలు ఇక్కడ ఏముంటాయి. ఒక వారం నుండి 10 రోజుల వరకు మనకి ఇవి మొలకలు వస్తాయి. కనీసం మనకు ఒక 10 నుండి 15 మొలకలు వచ్చినా చాలు. ఒక గింజలు సేకరించి పెట్టినా అవి మొలిచినట్టున్నాయి. ముందు మనం బొప్పాయి గింజలు ఏ విధంగా అయితే పోసినామో అదే విధంగా ఈ కొబ్బరి మొక్కల దగ్గర నీళ్ళు ఎక్కువ పడతాయనే ఉద్దేశంతో ఒక 20 రోజుల కింద గింజలు పెట్టినా అవి ఏంటో చూపిస్తా. చూడండి, 1 2 3 4 5 6 7 ఇవి డేట్స్, ఖర్జూర గింజలు. ఆ గింజలు అనేది నేను ఎండబెట్టిన. ఒక 2 రోజుల తర్వాత నేను ఇక్కడ 10 గింజలు వేసిన. 20 రోజులు అవుతుంది ఈ గింజలు వేసి. నేను ఇంతకుముందు కూడా మొలకలు మొలుస్తాయని చెప్పేసి ఒకసారి ట్రై చేసినా కానీ అవి రాలేదు. ఈసారి మాత్రము అట్లా కాకుండా ఉండాలంటే కంప్లీట్గా పదం దగ్గర వేయాలి. అదేవిధంగా కొంచెం మట్టి కూడా బాగా దీనికి బంక మట్టిలా కాకుండా కొంచెం ఇట్లా ఈ విధంగా ఫ్రీగా ఉన్న మట్టి దగ్గర వేయాలనే ఉద్దేశంతో ఈ ఎర్రమట్టి అదేవిధంగా కొంచెం ఎర్ర నల్ల మట్టి కలిసి ఉంటుంది ఈ ప్లేస్లో. ఇవి ఒక్కసారి మొలిసినాయి అంటే ఇది మనకు పికప్ అయిందంటే మనం వేరే దగ్గర కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం మామూలుగా ఈ గడ్డతోని ఇది పెద్దగా అయ్యేదాకా చూడకుండా కంప్లీట్గా ఇటు మట్టికే ఈ విధంగా మనం గడ్డతోనే మనం తీసి మనం ఎక్కడైతే పెట్టుకుంటామో కావాలనుకున్న కాడ మనం పెట్టుకుంటే ఇవి మనం ఖర్జూర చెట్లు ఇవి పెట్టుకోవచ్చు. కంప్లీట్గా ప్రతి మొక్క కొనుక్క రావాల్సిన అవసరం లేదు.
ఈ ఖర్జూరం మొక్కలు అయితే అంటు మొక్కలు అనేది ఏమి ఉండదు, ఆటోమేటిక్గా అవి సీడ్తోనే మనం గ్రో చేస్తారు ఖర్జూరం మొక్క మాత్రం. అందుకోసం నేను ఈ విధంగా పెట్టే ప్రయత్నం చేసిన. ఇంతకుముందు చూసిన పొప్పడి మొక్కలు కూడా అవి అంటు మొక్కలు అనేది ఏమి ఉండదు, అవి కూడా సీడ్తోనే ఉంటాయి. కాబట్టి ఇవి సీడ్తోని మనం పెంచుకునే గింజలు మనం ఎక్కడైనా సేకరించుకొని మనం ఇట్లా పెట్టుకుంటే మనకు మొక్క కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇదే మొక్క పెద్ద మొక్క ఒకవేళ మనం 6 నెలల తర్వాత మనం కొనుక్కోవాలనుకుంటే ఒక్కొక్క మొక్కకు 200-300 నుండి పైగా కూడా ఉంటాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ విధంగా గార్డెన్ అనేది సమ్మర్ మొత్తంలో ఆల్రెడీ చెట్లు మొక్కలు అయితే పెట్టినాం, తక్కువ నీళ్ళతోనే మనం పెంచుతున్నాం. కాబట్టి ఇప్పుడు సమ్మర్ అనేది చాలా షార్టేజ్ ఉంటుంది. కాబట్టి ఒక్క మొక్క కూడా డ్యామేజ్ కాకుండా కొంత నీళ్ళైనా బట్టి ఏదైనా డ్యామేజ్ అయ్యే మొక్కలు ఉంటే గమనించుకుంటా నేను వాటిని రక్షించే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.